హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు చూసారు కదా తమ్నెయిల్లో ఏముందో, ఫ్రీ బేబీ శాంపిల్స్ అనమాట. సో బేసిక్గా యూఎస్లో అయితే ఫ్రీ శాంపిల్స్ ఇస్తారు. బేసిక్గా ఏంటంటే అమెరికన్స్ మనం బేబీ రిజిస్ట్రీ చేసుకున్న తర్వాత మనం అన్నీ యాడ్ చేయాలన్నమాట. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ, అంటే డైపర్సే కావచ్చు, వాట్ ఎవర్ మనకి బేబీకి సంబంధించినవన్నీ లిస్ట్లోకి యాడ్ చేస్తాం కదా. సో ఇక్కడ అమెరికన్స్ ఏం చేస్తారంటే ఆ రిజిస్ట్రీ అనేది ఓపెన్ పెడతారు. ఓపెన్ అంటే పబ్లిక్లో పెడతారు. సో మనకి ఏదైనా బేబీ షవర్ కానివ్వండి, లేదా జెండర్ రివీల్ కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అది షేర్ చేసేస్తారు. బేబీ రిజిస్ట్రీ అనేది షేర్ చేస్తారు. అంటే గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. ఒక్కటే గిఫ్ట్ ఇద్దరు ముగ్గురు తీసుకురాకుండా అందులోకి వెళ్ళేసి ఓకే వీళ్ళకి ఇది అవసరం ఉంది బేబీకి సంబంధించింది అని చెప్పేసి అవే గిఫ్ట్గా ఇస్తారనమాట. మనకు అవసరం ఉన్నాయే ఇస్తారు. అవసరంగా సేమ్ ప్రొడక్ట్స్ ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి మనకి వేస్ట్ అయిపోతుంది కదా. మనకైతే అలా అలవాటు ఉండదు కదా. నేనైతే ప్రైవేట్గానే పెట్టాను. బికాజ్ మనం అంటే మనకు అలవాటు లేదు కాబట్టి. సో వీళ్ళైతే అలా షేర్ చేస్తారు. షేర్ చేసి గిఫ్ట్స్ అయితే ఎవరైనా ఇవ్వాలనుకుంటే అలా గిఫ్ట్స్ తీసుకుంటారు అనమాట. సో మనం కూడా కావాలి అనుకుంటే అలా పబ్లిక్లో పెట్టేసి ఓకే గిఫ్ట్ ఎవరైనా ఇవ్వాలనుకుంటున్నారు అంటే ఆ లింక్ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మనకి కావాల్సిన దాంట్లో నుండే మనకి ఏదైనా ఒకటి ఇస్తారు గిఫ్ట్. అండ్ మన గిఫ్ట్ ఇవ్వగానే ఆర్డర్ పెట్టగానే ఆ లిస్ట్లో నుంచి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది అది వెళ్ళిపోతుంది. సో దట్ ఇంకొకరు ఆర్డర్ పెట్టకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే ఇంకొక ప్రోడక్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఇలా జరుగుతుంది అనమాట ప్రాసెస్ అయితే. సో బేబీ రిజిస్ట్రీ ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ అమెజాన్ తీసుకున్నాం అనుకోండి. అమెజాన్లో బేబీ స్టఫ్ అంటే కంప్లీట్గా మనకు అన్నీ దొరుకుతాయి కదా. సో దాంట్లో బేబీ రిజిస్ట్రీ చేసుకోవాలి. బేబీ రిజిస్ట్రీ అని అంటే వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. అంటే ఒక అకౌంట్ క్రియేట్ చేయడం అనమాట. సో డ్యూ డేట్ ఎప్పుడు ఉంది అండ్ మన లొకేషన్ అడుగుతారు. అదన్నీ మనం డీటెయిల్స్ ఫిల్ చేస్తే వాళ్ళు మనకి ఒక వెల్కమ్ బాక్స్ పంపిస్తారు. సో దాంట్లో శాంపిల్స్ ఉంటాయి. ఆ శాంపిల్స్ మనకి ఏమైనా యూజ్ అవుతాయా లేదా అనేది చూడొచ్చు. సో నాకైతే ఇప్పుడు నేను 34th వీక్లో ఉన్నాను. సో ఒకసారి అన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను నాకేం యూజ్ అవుతున్నాయి. నేను హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకోవాలి కదా. ఇంకా నాకు 1.5 months ఉంది. ఆ 1.5 months బిఫోరే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే నాకు కూడా ఈజీగా ఉంటుంది. ప్రజెంట్ నేను మా హస్బెండ్ మాత్రమే చేసుకోవాలి కాబట్టి ఒకసారి ప్రొడక్ట్స్ చూసి ఏం కావాలి, ఏం యూజ్ అవుతాయి, లేదు ఇంకేమైనా కావాలి అనుకుంటే బయట నుండి తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి. సో దీనికి ఏమైనా డబ్బులు ఛార్జ్ చేస్తారా అంటే అసలు చెయ్యరు. కొన్ని వాటికి ఏంటంటే ఛార్జ్ చేస్తారు, ఓన్లీ ఫర్ షిప్పింగ్ అనమాట. సో అది మీరు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే వదిలేయచ్చు. ఆర్ ఎల్స్ స్టోర్కి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ఆప్షన్స్ ఉంటాయి. సో మనకు అసలు ఏమేమి ఉంటాయి, ఆ శాంపిల్స్లో ఏమేమి ఇస్తారు అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ టార్గెట్లో నుంచి బేసిక్గా యూఎస్లో ఉన్న వాళ్ళైతే మీకు అన్ని లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ మీరు డైరెక్ట్ రిజిస్ట్రీ చేసేసుకోవచ్చు, ఫ్రీ గిఫ్ట్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ టార్గెట్ వీళ్ళైతే నార్మల్ బ్యాగ్ లాగా ఇచ్చారు. బేబీ వైప్స్ ఇచ్చారు, వాటర్ వైప్స్, బేబీ వాటర్ వైప్స్. అంటే ఇవన్నీ శాంపిల్స్ కాబట్టి మనకు ఎక్కువ రావు, జస్ట్ శాంపిల్ వరకే వస్తాయి అన్నమాట. అండ్ డాక్టర్ బ్రౌన్స్ది మిల్క్ బాటిల్ కూడా పంపించారు. ఇవి వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ స్టోరేజ్ బ్యాగ్స్ 2 పంపించారు, 2 ఉంటాయి ఇందులో. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా వైప్స్. ఇవి నార్మల్ వైప్స్ 10 ఉన్నాయి ఇందులో. సో ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్నిట్లలో వైప్స్ అండ్ డైపర్స్ అయితే కామన్గా పంపిస్తారు. ఇది కూడా హగ్గీస్ వైప్స్. అండ్ ఇక్కడ వచ్చేసి లగ్జరీ డైపర్స్ పంపించారు. హగ్గీస్ 3 కౌంట్ పంపించారు. ఇది వచ్చేసి నోస్ వైప్స్ పంపించారు. 1 వైపే ఉంది, ఒకటే వైప్. అండ్ డ్రెఫ్ట్ ఇది వచ్చేసి వాషింగ్ డిటర్జెంట్ అనమాట. డిటర్జెంట్ పంపించారు, లిక్విడ్. బేబీస్కి సపరేట్గా మనం యూజ్ చేయాలి కదా వాషింగ్ లిక్విడ్, సో దానికని చెప్పి. అండ్ ఇక్కడ అమినో బేబీ వాష్ అండ్ షాంపూ కూడా పంపించారు, చిన్న బాటిల్. సో ఇది వచ్చేసి టార్గెట్లో నుంచి వచ్చినాయి అన్నమాట ఇవన్నీ. ఈ టార్గెట్ అయితే ఇంతే.
టార్గెట్ వచ్చేసి యూఎస్లోనే చూశాను, ఇండియాలో అయితే లేదు. అసలు ఇండియాలో ఇలా దొరుకుతాయా దొరకవో కూడా నాకు తెలీదు. బేసిక్గా యూఎస్లో అయితే మా ఫ్రెండ్స్ చెప్తే నేను విన్నాను. అండ్ ఇది వచ్చేసి వాల్మార్ట్. ఇక్కడ ఇండియాలో మనకి డిమార్ట్ ఎలాగా ఇక్కడ వాల్మార్ట్ అలా అనమాట. సో వాల్మార్ట్ నుంచి ఇంకోటి వచ్చింది ఇలాగా. సో ఇందులో కూడా సేమ్ హగ్గీస్, లెమన్ ఫ్లేవర్ డ్రింక్ పంపించారు. ఇది మాత్రం నా కోసం, బేబీకి సంబంధించింది కాదు. అండ్ స్మూదీ మిక్స్ ఇచ్చారు. హగ్గీస్, ఇందులో కూడా సేమ్ వాటర్ వైప్స్ ఇచ్చారు. ఇదే అనమాట. ఇదైతే ఆల్మోస్ట్ అన్నిట్లలో సేమ్ ఉంది. ఇది వచ్చేసి స్ట్రెచ్ మార్క్స్కి మసాజ్ లోషన్. ఇది వచ్చేసి ఆయిల్ ఉంది అండ్ లోషన్ ఉంది రెండు. సో బేసిక్గా నార్మల్గా రెగ్యులర్గా కూడా నేను ఇదే యూస్ చేస్తున్నాను. రీసెంట్గా స్టార్ట్ చేశాను, సో రిజల్ట్ అయితే ఇంకా తెలీదు, బట్ ఇదే యూస్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసారా, ఇదేంటంటే 1 month 2 months అలాగా 12 months వరకు ఉన్నాయి, 11-12 months వరకు. సో ఎవ్రీ మంత్ మనం ఇది పెట్టి బేబీ ఫోటో షూట్ చేయొచ్చు. బాగుంది కదా. సో ఇంకా ఏం పంపించారంటే వాల్మార్ట్ వాళ్ళు డైపర్ ర్యాష్ పేస్ట్ అంట. సో బేసిక్గా బేబీస్కి డైపర్స్ రెగ్యులర్గా వేస్తే ర్యాషెస్ వస్తాయి కదా, దానికి పేస్ట్, నిప్పుల్ బామ్ కూడా ఇచ్చారు చిన్నది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బేబీ లిస్ట్. సో ఇక్కడ చూసారు కదా, బేబీ లిస్ట్ వాళ్ళైతే ఫిలిప్స్ మిల్క్ బాటిల్ ఇచ్చారు. పాసిఫైయర్ కూడా ఇచ్చారు. 0 to 2 months అంట. 2 months వరకు మనం ఇది పాసిఫైయర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మళ్ళీ డైపర్ ర్యాష్, ఇది పెద్ద ట్యూబ్ ఇచ్చారు. ఇందులో ఇందాక మనం చూసిన చిన్నది ఇచ్చారు కదా, ఇది పెద్దది ఇచ్చారు వాళ్ళు. డైటరీ సప్లిమెంట్ అంట. ఇది ఐ డోంట్ నో ఇది మనం యూజ్ చేస్తామా లేదా అనేది. డాక్టర్ ఒకవేళ అడ్వైస్ చేస్తే అప్పుడు యూజ్ చేయొచ్చు, బట్ మనకు తెలియకుండా అయితే ఇది యూజ్ చేయలేం కదా. ఐ నో ఇది మంచి బ్రాండే ఉండొచ్చు, బట్ డాక్టర్ చెప్పకుండా అయితే నేనైతే చేయాలి అనుకోవట్లేదు. సో ఇదొకటి. బ్రెస్ట్ మాస్క్ పంపించారు వీళ్ళు. కొన్ని ఏంటంటే వీటిలో బేబీతో పాటు మదర్స్కి కూడా కొన్ని శాంపిల్స్ వస్తాయి. ప్రీనాటల్ డ్రింక్, ఇవన్నీ సేఫ్ ఉంటేనే పంపిస్తారు, బట్ ఒకసారి అయితే ఇవన్నీ యూజ్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయితే బెటర్. ఇంకొక పాసిఫైయర్ పంపించారు వీళ్ళు. హగ్గీస్ వైప్స్ పంపించారు. ఇక్కడ వాటర్ వైప్స్ ఇది పంపించారు అండ్ హగ్గీస్ పంపించారు. సో సేమ్. నెక్స్ట్ వచ్చేసి బేబీ లిస్ట్లో నుంచి ఇది నేను ఆర్డర్ పెట్టాను, గ్రూమింగ్ కిట్లో మనకి నెయిల్ కట్టర్, బ్రషెస్ ఇలాంటివన్నీ వస్తాయి అనమాట, సీజర్స్ కానివ్వండి ఇవి. సో ఇది వచ్చేసి $10 సంథింగ్ పడింది, $9-10. బేబీ లిస్ట్ వాళ్ళకి ఏంటంటే మినిమం $10 షాప్ చేయాలి అన్నట్టుగా ఉండే. సో నాకు ఇది యూస్ఫుల్ అనిపించింది కాబట్టి నేను ఇది ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ బై బై బేబీలో సెన్సిటివ్ స్కిన్ బేబీకి సంబంధించిన లోషన్, వాష్, ఆయిల్ ఇవి వచ్చాయి. ఆయిల్ ఉంది దీంట్లో, హెయిర్ అండ్ బాడీ వాష్ ఉంది అండ్ లోషన్ ఉంది. ఇందులో కూడా మనకి మిల్క్ బాటిల్ వచ్చింది, డాక్టర్ బ్రౌన్స్ది. డైపర్ ర్యాష్ రిలీఫ్వి 2. అండ్ ఇక్కడ మళ్ళీ పాసిఫైయర్ వచ్చింది చిన్నది. అవినో లోషన్ కూడా వచ్చింది మనకి, డైలీ లోషన్ ఫర్ బేబీ. సో అగైన్ సేమ్ బ్రాండ్ మనకి బెల్లీ స్ట్రెచ్ మార్క్స్ లోషన్ వచ్చింది. సో బేసిక్గా బై బేబీలో అయితే ఎక్కువ శాంపిల్స్ ఏం లేవు, తక్కువనే ఉన్నాయి. ఇంకా చాలా వచ్చేవి ఉన్నాయి, బట్ నేనేంటంటే మీకు చూపించాలి అని చెప్పేసి చూపించాను. సో కొన్ని అయితే స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని అయితే వస్తున్నాయి. మేబీ ఇంకో 1 week అలా టైం పట్టొచ్చు. సో ఆ లోపు మీకు ఇవన్నీ చూపించాలి అనుకున్నాను. సో ఇవన్నిటికీ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలి అనుకుంటే అందులో చెక్అవుట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బై ద వే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, నేను వేరే వీడియోస్ కూడా పెట్టాను. అవి కూడా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. బై బాయ్.